పైకి లాగా లాగేయండి సార్ ఇప్పుడు దూముడు అది కదిలించండి అక్క సరే టైం వచ్చింది ఇప్పుడు యాక్చువల్గా ఇన్ని రోజులు మనం కష్టకాలంలోనే ఉండామని చెప్పాలా. ఏదైనా మనకు అప్రూవల్ ఇవ్వాలంటే ఇవి ఇచ్చేవాళ్ళు కాదు. 4G ఎక్విప్మెంట్ కానీ 5G ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ ఇన్ని రోజులు చూస్తూనే ఉన్నాము. 2Gతోనే నడిపించారు ఇన్ని రోజులు. రెవెన్యూ లేకుండా కూడా అట్లాగనే దాన్ని ముందుకు తీసుకొని పోతూ వచ్చినారు. కాకపోతే టీసీఎస్ పుణ్యమా అని మనకు 4G ఎక్విప్మెంట్ అనేది లైవ్లోకి రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. సో మన కడపకు మ్యాక్సిమం ఈ డిసెంబర్ కల్లా మొత్తం అన్ని సైట్లు మనకు 4Gతోనే మనము చూడగలుగుతాము. అదెంతో ఆనందకరమైన విషయము. సో మన నెట్వర్క్ అవైలబిలిటీని కరెక్ట్గా పెంచుకుంటే కినా మనం నెట్వర్క్ కరెక్ట్గా చూసుకొని మనం డౌన్ కాకుండా మనం కరెక్ట్గా చూసుకుంటే కినా మన రెవెన్యూ షేర్ కూడా పెరుగుతుంది. కడప కూడా మనకు అనంతపురం పోటీగా నిలబడుతుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మనకు 100 టవర్లు శాచురేషన్ ప్రాజెక్ట్ కింద 100 టవర్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్తో 100 టవర్లు వచ్చాయి. యాక్చువల్గా అనంతపురం కూడా అది రాలేదు. సో మనకు రెవెన్యూ అనేది స్కోప్ అయితే ఎక్కువ ఉంది. మనం మార్కెటింగ్ కానీ మనము రూరల్లో కినా మనం సేల్స్ కినా పెంచుకుంటే కినా టవర్స్ ఇంట్రెస్ట్ లేకుండా చేసుకుంటే కినా ఖచ్చితంగా మనము ముందడుగు ఉంటామని నాకు నమ్మకం అయితే ఉంది. సో ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. అందరితో కలిసి యాక్చువల్గా మామూలుగా ప్రతిసారి జరుపుకుంటాము, కానీ ఇదైతే స్పెషల్ అనమాట. మన బిఎస్ఎన్ఎల్ ఫ్యామిలీతో లాస్ట్ టైం జరుపుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా మన ఈ 78th ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనకు ఈ స్వాతంత్రాన్ని ప్రసాదించిన మన ఫ్రీడమ్ ఫైటర్స్కి వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ నెక్స్ట్ మన బిఎస్ఎన్ఎల్ ఏదైతే 4G లాంచ్ చేసిందో ఆల్రెడీ మనం చూసాము. ప్రైవేట్ ఆపరేటర్స్ అంటే